ఇప్పటికి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులో భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రామారెడ్డి మండలం కన్నాపూర్లో వాగుకి వరద పోటెత్తింది. సిరిసిల్ల రోడ్లోని పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గాంధారి మండలం సంగం తండా శివారులో మద్దెల చెరువు పూర్తిగా నిండిపోవడంతో పంట పొలాల్లోకి వరద చేరింది. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట, సదాశివనగర్ లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గాంధారి, రామారెడ్డి, లింగంపేట మండలాల్లో కుండపోత కురుస్తోంది. భారీ వర్షానికి వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలన్నీ పూర్తిగా నీట మునిగాయి. కామారెడ్డి జిల్లాలో ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడ ఇంతకుముందే మనం చూసాం, అక్కడ ఒక ఆలయం కనిపిస్తోంది. ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. సంతాయిపేట గ్రామ శివారులో భీమేశ్వర వాగు పొంగుతోంది. కన్నాపూర్లో వాగుకి వరద పోటెత్తింది. సిరిసిల్ల రోడ్లోని పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇలా వరుసగా ఒక్కొక్క వాగు మారుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ దేనిదైనా వరద పరిస్థితి ఇలాగే ఉంది. గాంధారి మండలం సంగం తండా శివారులో మద్దెల చెరువు పూర్తిగా నిండిపోవడంతో పంట పొలాల్లోకి వరద చేరింది. ఇంతకుముందే మనం విజువల్ చూసాం. రోడ్డు పూర్తిగా తెగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ ఉన్న ఒక ఆలయం దాకా ఎట్లా వరద ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం.